అందరికీ నమస్తే అండి. నవంబర్ 1 కార్తీక మాసం కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ రోజున మనము ప్రబోధన ఏకాదశి లేక ఉత్తాన ఏకాదశి అని ఈ ఏకాదశిని పిలుస్తాం. అసలు ఈ ఏకాదశి విశిష్టత ఏంటి అంటే, హిందువులకు కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది అని అందరికీ తెలుసు. అందున ముఖ్యమైనది తిథులు కొన్ని ఉన్నాయి. అవి ఏకాదశులు, సోమవారాలు, పౌర్ణములు విశేషంగా అని పండితులు చెప్తూ ఉంటారు. అమావాస్య మరియు చతుర్దశి, అష్టమి రోజులు కూడా ముఖ్యమైనవే. ఈ కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పరమ పవిత్రమైన పుణ్యదినాలు. ఈ శుక్లపక్ష ఏకాదశిని అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ సంవత్సరంలో మనకు నవంబర్ 1వ తారీఖున ఏకాదశి వచ్చింది. ఈ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే శ్రీ మహావిష్ణువు మనకు అందించిన కొన్ని ఏకాదశి వ్రత నియమాలలో ఇందులో ఈ కార్తీక మాసంలో అత్యంత నిష్టగా వైకుంఠ ఏకాదశిని పాటించినంత రీతిగా పాటిస్తామని ఆర్యోక్తి. ఉపవాసం చేయడం శుభప్రదమని, తర్వాత విష్ణువును పూజిస్తూ వారి యొక్క ఉపవాస దీక్షను పాటిస్తూ 1000 అశ్వమేధ యాగాలు చేయగలిగినంత, 100 రాజసూయ యాగాలు చేయగలిగినంత ఫలితం లభిస్తుందని అనుకుంటూ చేయడం కాకుండా భగవత్ ప్రీత్యర్థం, భగవత్ కైంకర్యార్థం అంటూ ప్రతి ఒక్కరూ సంకల్పం చెప్పుకుని చేసిన రోజునే ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలు మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున